ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఈ విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవడం లేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్రంగా నిలదీశారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్స్ ఆయన లైవ్ చర్చా కార్యక్రమంలో ఘాటు విమర్శలు చేశారు. వెంకటకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యల ప్రకారం ఏపీలోని పలు ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, హోమిసైడ్స్ వంటి తీవ్రమైన నేరాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా గంజాయి బ్యాచ్లు రాష్ట్రంలో స్వేచ్ఛగా సంచరిస్తూ స్వైర విహారం చేస్తున్నాయని, వీటిని అదుపు చేయడంలో పోలీసుల రికార్డులు కూడా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణా, వినియోగంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతామని ప్రకటించినప్పటికీ వాస్తవంలో అది అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు మరియు కోనసీమ వంటి ప్రాంతాల్లో నేరాల కారణంగా పరిస్థితులు అట్టుడికిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మరోవైపు కీలక శాఖలకు మంత్రిగా యువ నాయకుడు నారా లోకేష్ ఉన్నప్పటికీ నేరాల కట్టడి విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకబడుతుందని వెంకటకృష్ణ ప్రశ్నించారు. ప్రజల భద్రత అనేది ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలు భయంతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి మరియు మంత్రులు తక్షణమే ఈ అంశంపై దృష్టి సారించి క్రైమ్ కంట్రోల్ కోసం పటిష్టమైన మరియు త్వరితగతిన ఫలితాలనిచ్చే చర్యలు తీసుకోవాలని, ఆ అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుందని, ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఉన్నత స్థాయి సమీక్షలు, పోలీస్ శాఖలో కఠినమైన చర్యలు తక్షణమే ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో. ఇవన్నీ పోలీసులు చెప్తున్న రికార్డ్స్ అండి. వీటిల్లో నేను సీరియస్గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. ఉక్కుపాదం పెట్టామన్నారు. ఉక్కుపాదం తొక్కేరేపోతుందా? హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందెప్పుడు చూడలా. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం, పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం. విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై?